హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. లైఫ్ సీక్రెట్ 69 ఛానల్ కి మీకు స్వాగతం పలుకుతున్నాను. వరంగల్ ఎంజీఎం లో విస్మయకర ఘటన. చనిపోయాడు అనుకున్న వ్యక్తి బతికే ఉన్నాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోలీసుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి మరణించాడని భావించి ఆయన కుటుంబానికి మరొకరు మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు సిద్ధమవుతుండగా మృతదేహం తమ వారిది కాదని, చేతిపై ఉన్న పచ్చబొట్టు లేదని గుర్తించారు. అసలు ట్విస్ట్ ఏంటంటే కుమారస్వామి బ్రతికే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో ఐడి వార్డులో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, ఈ పొరపాటు ఎలా జరిగిందంటే దానిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటన ఆసుపత్రి పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ సంఘటన తీవ్ర గందరగోళానికి, ఆశ్చర్యానికి దారితీసింది. ఒకరి మృతదేహాన్ని మరొకరికి అప్పగించిన ఘటనలో చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నాడని తెలిసి అంతా అవాక్కయ్యారు. అసలేం జరిగింది, వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి 50 సంవత్సరాలు. చాలా కాలం క్రితం ముంబై వెళ్లి అక్కడే రమ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. సుమారు 20 ఏళ్ల క్రితం విభేదాల కారణంగా దంపతులు విడిపోయారు. రమ మైలారంలో నివసిస్తుండగా కుమారస్వామి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రితం తొర్రూరులోని బజాజ్ షోరూం సమీపంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108 అంబులెన్స్ సహాయంతో ఆ వ్యక్తిని ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని తొర్రూరు పోలీసులు కుమారస్వామి బంధువులకు తెలియజేశారు. మృతుడు కుమారస్వామి అని భావించి ఆయన భార్య పేరు రమ, ఇతర కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి వచ్చారు. తొర్రూరులో పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి దహన సంస్కారాలకు ఏర్పాటు చేస్తుండగా ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించగా అది తమ వారిది కాదని గుర్తించారు. ముఖ్యంగా కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉండేది. అది ఈ మృతదేహంపై లేకపోవడంతో వారు షాక్ అయ్యారు. వెంటనే అదే వాహనంలో మృతదేహాన్ని తిరిగి ఎంజీఎం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు అక్కడ సిబ్బందిని ప్రశ్నించగా శనివారం రమ్మని చెప్పడంతో వెనుతిరిగారు. బాగా సీరియస్గా ఉన్నాడని తొర్రూరు నుంచి వర్ధనపేట హాస్పిటల్కి పంపించిన తెల్లారి నేను వర్ధనపేట హాస్పిటల్ పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చెకప్ చేసినాక వాళ్ళు పంపించారు. ఎంజిఎం పంపించినాక మా అక్క ఫోన్ చేసి ఎంజిఎం పోయి 2 గంటల సేపు ఎంకులాడిను. రాత్రి ఇంటికి వచ్చినాక 11 బాబుకు చచ్చిపోయినా అని ఫోన్ చేసి ఇప్పుడు ఫస్ట్ పేషెంట్గా ఉన్నప్పుడు చూసిన శవం ఈ శవం డిఫరెన్స్ ఉంది. నేను ఆఖరికి అడిగితే నిన్న గోక కుమారే చచ్చిపోయి 48 గంటలు అవుతాను అని చెప్పి ఈ శవం ఆయన ఆ మనిషి కాదు, గోక కుమార్ కాదు అని అంటే మళ్ళీ రివర్స్ వెనుక పోయి ఎంఎంలో ఒప్పచెప్పినాను. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. చనిపోయాడు అనుకున్న గోక కుమారస్వామి బ్రతికే ఉన్నారని, ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో ఐడి వార్డులో చికిత్స పొందుతున్నారని తెలిసింది. ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు అందరూ అవాక్కయ్యారు. ఒక బాడీ బదులు ఇంకో బాడీ ఇచ్చిన ఏదైతే అడ్వాన్స్ న్యూస్ ఉందో దాని గురించి పండుకున్న నిద్రపోతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న షోరూమ్ వారు పోలీస్ వారికును అంబులెన్స్ వారికి ఇంటిమేట్ చేస్తే అక్కడ నుంచి వారు చికిత్స చేసి ఇలాంటి అన్నోన్ కేసులు అన్నీ ఎక్కడ దగ్గరలో ఉన్న వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే రోజు 9/7/2025 రోజున మనకు ఖమ్మం వెళ్ళు రైల్వే ట్రాక్ అతను చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి మార్చరీకి తీసుకెళ్ళడం జరిగింది. ఏ అన్నాన్ బాడీ కూడా ఎవరికి ఇవ్వడం జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ ద పోలీస్ హూ హ్యాస్ టు రిసీవ్ ది డెడ్ బాడీ. పోలీసుల తప్పిదం కారణంగానే మృతదేహం తారుమారైందని తెలిసింది.
అయితే అసలు చనిపోయిన వ్యక్తి ఎవరో, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించబడిన అసలైన కుమారస్వామి ఎలా ఉన్నాడో అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో ఘటన ఎంజీఎం శవాల నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యంలో ఉన్న లోపాలను స్పష్టం చేస్తుంది. ఇలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్లు చేస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవించాలనేదే మా సంకల్పం. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు త్వరగా చేరుతుంది. ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో. లైఫ్ సీక్రెట్ 69. స్వస్తి.